వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మనకి రైళ్ళకి పేర్లు ఉంటాయి కదండి. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్ళు ఈ మూడు పెట్టారు. అలాగే పినాకిని ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంది, చెన్నై టు విజయవాడ ఏదో ఉంటుంది ఒకటి, అదొకటి. తర్వాత సింహాద్రి ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది, సింహాద్రి అప్పన్న. తర్వాత సింహగిరి అయితే మనకి నెల్లూరుకి సంబంధించి సింహగిరి ఎక్స్ప్రెస్ లోకల్ ఏదో ఉంటుంది, అదొకటి. తర్వాత శాతవాహన అనేది మనకి డైనెస్టీ, శాతవాహన డైనెస్టీ నుంచి అనేది దాన్ని పెట్టారంటే ఒక కల్చరల్ సిగ్నిఫికెన్స్ అన్న దాంట్లో. ఇప్పుడు ఒరిస్సాకి సంబంధించి కోణార్క్ అని పెట్టారు, కోణార్క్ ఎక్స్ప్రెస్ ఉంది మనకి. రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇంకా ఎన్నో ఉంటాయి. హౌరా ఎక్స్ప్రెస్ కలకత్తా. ఈస్ట్ కోస్ట్ అని పెట్టారు, అంటే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కలకత్తా దాకా వెళ్తుంది ఈస్ట్ కోస్ట్. చాలా స్లోయెస్ట్ ట్రైన్ ఆఫ్ కోర్స్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పేర్లు ఉన్నాయి మనకి. అండ్ ఇప్పుడు సరికొత్తగా విజయవాడకి సంబంధించి మాకు ఎటువంటి పేరు లేదు. కనకదుర్గమ్మది ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ మాకు. తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత అంత క్రౌడింగ్ ఉండేది, అంత డివోటీస్ వచ్చేది. అండ్ ప్రతిరోజు కూడా దాదాపు 30 నుంచి 40 వేల మంది అమ్మవారిని దర్శించుకుంటారు. చాలా పవర్ఫుల్ గాడెస్. సో కనకదుర్గ పేరు వచ్చేలాగా ఏదైనా మంచి ఎక్స్ప్రెస్కి ఒక పేరు పెట్టండి అని చెప్పి గతంలో సెంట్రల్ రైల్వే అధికారులకి లేఖ రాశారు విజయవాడ బెస్ట్ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, మనందరికీ తెలిసిన సుజనా చౌదరి గారు. సో దానికి ఏ పేరు పెట్టాలో మీరే సజెస్ట్ చేయండి అంటూ రైల్వే అధికారులు లేఖ రాశారు. రిక్వెస్ట్ ఫర్ నేమింగ్ ఏ మేజర్ ట్రైన్ ఆఫ్టర్ గాడెస్ కనకదుర్గమ్మ యాజ్ అ మార్క్ ఆఫ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. ఆల్రెడీ గతంలో లేఖ రాస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మీరే చెప్పండి ఏ పేరు పెట్టాలి. కనకదుర్గ ఎక్స్ప్రెస్ అని పెట్టాలా, లేదంటే ఇంద్రకీలాద్రి అని. అది ఆప్షన్ ఏంటంటే సుజనా చౌదరి గారు అమెరికా పర్యటనలో ఉన్నట్టున్నారు. సో ప్రజల్లే దీంట్లో భాగస్వాములు అయితే బాగుంటుంది ఇంత చక్కటి కార్యక్రమానికి. అంతే మన కనకదుర్గమ్మ వారధి అనేది ఆల్రెడీ ఉంది, అది హైవేకి పెట్టినటువంటిది. దానికి ఆ ఫ్లైఓవర్కి ట్రైన్కి కూడా ఉండాలి అనేటువంటిది, ట్రైన్కి కూడా ఉండాలి ఈ పెట్టినట్టుగా. దాంతో ఏంటంటే ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది, అలాగే ఎక్కువ మంది రావడానికి కూడా అవకాశం ఉంటుంది, కనెక్టివిటీ పెరుగుతుంది అనేటువంటి దాంతో ఈ కల్చరల్ సిగ్నిఫికెన్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి దానికి ఏం పెడితే బాగుంటుంది అని చెప్పి అడగడం జరిగింది. సో ఏం పేరు పెట్టచ్చు? ఇందాక మనం అనుకున్నాం తిరుపతికి సంబంధించి వెళ్ళే దాంట్లో నారాయణాద్రి ఉంది, వెంకటాద్రి ఉంది, పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అలాగే ఇంకొక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ప్రధానమైనటువంటి దానికి కనీసంలో 2-3 రాష్ట్రాలని కవర్ చేసేటువంటి ట్రైన్కి విజయవాడ కనకదుర్గ అమ్మవారి పేరు మీద ఏం పెడితే బాగుంటుంది? ఇది ప్రజల నుంచి కోరుతున్నటువంటి ఒక సజెషన్. ప్రజలనే పేరు పెట్టమంటున్నారు, ఏం పెట్టచ్చు అంటే. కొంతమంది మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని పెట్టచ్చు అన్నారు, లేదంటే విజయవాడ వచ్చి అది సిటీ పేరు మీద వస్తుంది కాబట్టి ముందు అమ్మవారి పేరు మీద వచ్చేలాగా, కనకదుర్గమ్మ ఉన్నారు కాబట్టి కనకదుర్గ అమ్మవారి పేరు మీద వచ్చేలాగా కనకదుర్గ ఎక్స్ప్రెస్ అని పెట్టాలా. ఇంద్రకీలాద్రి అంటే అమ్మవారి ఆస్థానం అనేది అందరికీ తెలుసు, అది కూడా ఫెమిలియర్ ఉంటుంది మనకి. ఇంద్రకీలాద్రి అని పెట్టాలా, లేదు ఇంకేం పెట్టవచ్చు అమ్మవారి సిగ్నిఫికెన్స్ అనేది కల్చరల్ సిగ్నిఫికెన్స్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఇంకా సిగ్నిఫికెంట్గా ఉండేలాగా. సో ఇది ప్రజల నుంచి ఆ సజెషన్ అనేది కోరుతున్నారు. ఏం పెట్టచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. డెఫినెట్గా ఇవన్నీ కూడా సుజనా చౌదరి గారికి చేరడం జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ ఒక పేరుని అందులో సెలెక్ట్ చేసుకొని కేంద్రానికి పెట్టి ఒక రైల్కి, కొత్త రైలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా మనకి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అనేది ఇస్తానంటున్నారు, దానికి ఏమైనా పెడతారా అనేది తెలియదు. కానీ ఒక మేజర్ ఎక్స్ప్రెస్కి అయితే ముందుగా ఇప్పుడు పెట్టించడానికి ఆప్షన్ ఉంది. డెఫినెట్గా దీన్ని మనం కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకొని చేయాలి. సో ఏం పేరు పెడదాం? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.